హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా సాయి భక్తులందరికీ ఓం సాయిరా. బాబా ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నానండి. నేను ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం బాబా గురించి. నిజ జీవితంలో బాబా ఏం చేశారో ఆ సంఘటనలు తెలియజేయడానికి ఈ వీడియో ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. నా జీవితంలో జరిగిన ఒక నిజమైన సంఘటన ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయాలనుకుంటున్నానండి. ఏంటంటే బాబా నాకు ఉద్యోగం అనేది ఎలా ఇచ్చారు. ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం కాదండి, ప్రైవేట్ ఉద్యోగమే. అది బాబా ఎలా చేశారో ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను. నేను బీఈడీ కంప్లీట్ చేశానండి. నేను బీఈడీ లాక్డౌన్లో చేశాను, కరోనా టైంలో. అప్పుడు ఉద్యోగాలు ఏం లేవండి. కరోనా టైంలోనే ఎగ్జామ్స్ రాశాను. 4th సెమ్ అంటే మాకు 2 years జరిగింది బీఈడీ. ఇయర్కి వచ్చి 2 సెమ్స్ జరిగినాయి, మొత్తం 4 సెమ్స్ అనమాట. 4 సెమ్ములు ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయాయి. నేను ఎగ్జామ్స్ రాసేటప్పుడే చిన్నగా ట్యూషన్ పెట్టుకున్నానండి. 10 మంది పిల్లలకి ట్యూషన్ చెప్పేదాన్ని. చిన్న ట్యూషనే నాది. బీఈడీ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా నేను ఖాళీగానే ఉన్నాను 1 year పైనే. ఇంకా లాక్డౌన్ కూడా అయిపోయి వచ్చింది. తెలిసిందే కదా, ఇంటికాడ ఉంటే బద్ధశత్రువులు ఎవరో కాదు, రిలేటివ్స్ అనమాట. కాకులు పొడిచినట్టు పొడుస్తారు. ఏంటి అమ్మాయిని ఇంకా చదివిస్తున్నారా, బీఈడీ చదివించారు, ఖాళీగా ఉంది ఏంటని ప్రతి ఒక్కరు అవమానించే వాళ్ళే ఉంటారు చాలా వరకు. నేనైతే చాలా ఫేస్ చేశాను. నా నిజ జీవితంలో నిజంగా ఫేస్ చేశాను. నేనే కాదు, ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తారు. ఎవరైనా ఫేస్ చేస్తారు, నేనే చేశానని చెప్పట్లేదు. బట్ ఏంటంటే అది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉండిద్ది. నాకు ఇంకా స్టార్ట్ అయిందనమాట. ఏంటి ఖాళీగానే ఉంటున్నావు, బీఈడీ చేసావు కదా, ఎక్కడికొకటి వెళ్ళి చేయొచ్చు అనేవాళ్ళు. కరోనా అయిపోయిన తర్వాత మీకే తెలుసుగా ఎంత కష్టంగా ఉండేదో పరిస్థితి. ఏంటంటే జాబ్సే ఉండేవి కాదు. చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది ఖాళీగా ఉన్నారు. అప్పుడు పరిస్థితి మనకి తెలిసిందే. ఎంత ట్రై చేసినా ఏమీ బాగా అన్నిట్లో స్ట్రెస్ ఎక్కువగా ఉండేది. ఇంకా నేను కూడా ఖాళీగా ఉండటం వల్ల వీళ్ళ మాటలు వాళ్ళ మాటలు ఎందుకు పడడం అని నేను కూడా జాబ్ ట్రై చేద్దామని ట్రై చేశాను. అప్పుడు నేను ఇంటర్వ్యూకి వెళ్దామని ఫిక్స్ అయ్యానండి. అప్పుడు చాలా అంటే చాలా బలంగా అనుకున్నాను, ఎట్టయినా జాబ్ చేయాలి బాబా, నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు, నేనైతే ఎంత స్ట్రగుల్ అయినా పడతాను, నాకు కొంచెం హెల్ప్ చేయి, నేను వేసే ప్రతి అడుగులోనూ నువ్వు సహాయం చేయని చెప్పి నేను బాబా అడిగానండి. ఇంకా నేను ఉద్యోగానికి అంటే ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు బాబాని దర్శించుకుని రెజ్యూమ్ ఆయన దగ్గర పెట్టి, బాబా నేను వెళ్తున్నాను, ఈ ఇంటర్వ్యూ ఎలా అయినా సక్సెస్ఫుల్ అవ్వాలి. నేను ఫస్ట్ అటెంప్ట్ అండి నా ఇంటర్వ్యూ అనేది అనమాట. నేను ఎప్పుడు అసలు ఆ ఇంటర్వ్యూ ఫేస్ చేయలేదు. అప్పుడు బీఈడీ కంప్లీట్ అయ్యింది. జస్ట్ ఇంకా అప్పుడే వచ్చాం కాబట్టి నాకు ఏ ఎక్స్పీరియన్స్ లేదు జాబ్లో కూడా. టీచర్గా అంటే ఎక్స్పీరియన్స్ ఉంటే కాబట్టి తీసుకుంటారు, నాకు ఏ ఎక్స్పీరియన్స్ లేదండి. ఇంటర్వ్యూకి వెళ్ళానండి. ఇంకా డెమో అడిగారు. నాది మ్యాథ్స్ సబ్జెక్టు. బట్ ట్విస్ట్ ఏంటంటే అక్కడ సోషల్ పోస్ట్ ఖాళీగా ఉందని చెప్పారు. నాకైతే బాగా టెన్షన్ వచ్చింది. ఏంటి బాబా, నేను ఒకదానికొస్తే ఇలా అయింది, నేను మ్యాథ్స్ కదా, సోషల్ ఎట్టా చెప్పగలనని చాలా భయం వేసింది. ఏదైతే అదైతే ఉన్న పోస్ట్ ఏదైనా సరే చెప్పాలి, మ్యాథ్స్ ఎందుకు చెప్పాలి, ఏదైనా చెప్పొచ్చు కదా అని మనోసంకల్పంతో ముందుకెళ్ళి సోషల్ సరే మేడం గారు ఇంకా బుక్ ఇచ్చారండి, సోషల్ బుక్. దాంట్లో 4 topics తీసుకుని ప్రిపరేషన్ అయ్యాను. 1 hour టైం ఇచ్చారు. ఇంకా సరే అని మేడం గారు చెప్తానని చెప్పి డెమో ఇచ్చాను. డెమో అంత బాగా రాలేదు. బట్ మేడం ఏమన్నారంటే, నువ్వు మ్యాథ్స్ అయినా సోషల్ చెప్పడానికి ట్రై చేసావు, అంత బాగానే ఉంది, కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి, పిల్లలతో చెప్తూ ఉంటే అదే వస్తుంది అని చెప్పి మేడం గారు డెమో చూశారు కదా, దానిలో ఉన్న లోటుపాట్ల గురించి చెప్పారు. పిల్లలకి ఎలా చెప్పాలి, పిల్లలతో ఎలా మెలగాలి, పిల్లలకి ఎలా ట్రీట్ చేయాలి అనేది మేడం గారు చక్కగా చెప్పారు. చాలా మోటివేషన్ ఇచ్చారు నాకు. ఇంకా స్కూల్ టైమింగ్స్, స్కూల్లో పిల్లల గురించి అన్నీ చెప్పారు. పిల్లలు చెప్తూ ఉంటే అదే వస్తుందని చెప్పి మోటివేషన్ ఇచ్చారు మేడం గారు. ఇంకా నేను లాస్ట్ అటెంప్ట్ ఇంటర్వ్యూ అండి. హెచ్ఎం మేడం గారు డెమో తీసుకున్నారు. తర్వాత ప్రిన్సిపల్ సార్ దగ్గరికి తీసుకెళ్లారు.
సార్ ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేసి ఇంకా శాలరీ ఎంత ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాను అడిగారు. నేను ఇంత అని చెప్పాను. చెప్పిన తర్వాత ఆయన అలా కాదని తగ్గించి 8,000 ఇస్తా అని చెప్పారు. 8,000కి ఫిక్స్ అయిందనమాట. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతా బాబా దయ అనమాట. ఇంకా సోషల్ సబ్జెక్ట్కి కంటిన్యూగా చెప్పాను. 2 months చెప్పాను నేను. 8,000 శాలరీ అన్నారు కానీ పిఎఫ్ డిఎఫ్లు అని చెప్పి కట్ చేసి వాళ్ళు ఇస్తారనమాట. అసలు ప్రైవేట్ స్కూల్ వాళ్ళు నమ్మలేమన్నమాట. ఇంకా నాకు బాగా స్ట్రెస్ ఎక్కువైపోయింది. ఆ జాబ్లోనే బాగా స్ట్రగుల్స్ ఎక్కువైపోయినాయి. ఇంకా నేనే తినడానికి కూడా ఖాళీ ఉండేది కాదు. బాబాయ్ ఏంటి బాబాయ్ అసలు జాబు అని నేనే అన్నాను. ఇంత ఘోరంగా ఉంది, అన్నం తినడానికి కూడా ఖాళీ లేదు అని చెప్పి బాధపడేదాన్ని. ఇంకా బాబాయ్ అని అడిగిన తర్వాత మా ఊర్లో ప్రైవేట్ స్కూల్ అది కూడా ఒక ఆఫర్ వచ్చిందండి. మార్నింగ్ ఈవినింగ్ ట్యూషన్ చెప్పాలని చెప్పి సార్ ఫోన్ చేసి అడిగారు. ఇక్కడ ఎటు నాకు బాగా ఇబ్బందిగా ఉందని చెప్పి ఓకే సార్ అన్నాను. అక్కడ ట్యూషన్కి 3.5 ఇస్తా అన్నారు. 3.5 అంటే 3,500 ఇస్తా అన్నారు. నాకు ఇక్కడ ఫుల్ డే చేసినా కూడా 7,000 సరిగ్గా వచ్చే కాదు. సో అదే బెటర్ అని చెప్పి కంటిన్యూ అవుదామని చెప్పి అది జాయిన్ అయ్యాను. మార్నింగ్ ఈవినింగ్ ట్యూషన్ చెప్పడానికి వెళ్ళేదానండి. మధ్యలో వేరే ఎగ్జామ్స్ ప్రిపరేషన్ అయ్యేదాన్ని. అట్ట పార్ట్ టైం జాబ్ లాగా టీచర్గా చేశాను. అక్కడ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ప్రైవేట్ స్కూల్ పిల్లలు ఇద్దరు వచ్చేవాళ్ళు. చాలా మంచిగా ఉండేవాళ్ళు. టీచర్ అని భలే హ్యాపీనెస్ అనిపించేది. ఏంటంటే ప్రైవేట్ స్కూల్లో చేసిన దానికంటే ఇక్కడ చేసిన దానికి బాండింగ్ ఎక్కువ ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ప్రైవేట్ స్కూల్ పిల్లలు మన ఊర్లో పిల్లలు వాళ్ళందరూ ఎందుకంటే సంతోషం అనిపించింది. మన ఊర్లో ఒక టీచర్గా చేస్తే ఆ గౌరవం ఆ మర్యాద అనేది చాలా వేరు. ప్రతి పిల్లలు వచ్చి మేడం మేడం అని చెప్పి ఇంటికి వచ్చేవాళ్ళు. నాకు ఒకప్పుడు ఎవరైతే ఉద్యోగం లేదని రెస్పెక్ట్ ఇవ్వకుండా ట్రీట్ చేశారో వాళ్ళే ఇంటికి రామ్మా అని కుర్చీ వేసి మరి కూర్చోబెట్టారు. అప్పుడు భలే హ్యాపీనెస్ అనిపించింది. ఎక్కడైతే కోల్పోయామో అక్కడే సంపాదించుకోవాలంటారు. నాకు తెలిసినంతవరకు నాకైతే అప్పుడు అలా ఉద్యోగం చేసినప్పుడు చాలా హ్యాపీనెస్ అనిపించింది. బట్ ఏంటంటే తర్వాత అయినా సరే నేను మంచిగా ఇంకా ఉద్యోగం చేయాలని చెప్పి నేను ఆ ట్యూషన్ చెప్తానే 10th క్లాస్ వాళ్ళకి కూడా ప్రిపరేషన్ అవుతూ ఉండేదాన్ని. 10th క్లాస్ పిల్లలకు కూడా చెప్పాలని ఒకసారి చెప్తే ఎక్స్పీరియన్స్ వస్తుందని చెప్పి ట్రై చేస్తూ ఉండేదాన్ని. చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అందరూ వస్తూ ఉండేవాళ్ళు. 10th క్లాస్ వాళ్ళకి చెప్పాలంటే కొంచెం కష్టం. అది కూడా ఎక్స్పీరియన్స్ ఉండిద్ది, నెక్స్ట్ ఏ స్కూల్కైనా వెళ్ళొచ్చు అని చెప్పి నేను ట్రై చేశాను. ఇంకా మాకు సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి. 10th క్లాస్ పిల్లలు ట్యూషన్ చెప్పండి మేడం అని చెప్పి అడిగారు. ఇంక నేను 2 months ట్యూషన్ కంటిన్యూ చేశానండి. 2 months 10th క్లాస్ పిల్లలు చెప్పాను. తర్వాత జూన్ నెల ప్రారంభమైంది. స్కూల్స్ ఓపెన్ చేశారు. ఇంకా ట్యూషన్ పాయింట్ అక్కడ అయిపోయింది. నెక్స్ట్ నేను స్కూల్కి వెళ్దామని ఒక డెసిషన్ తీసుకున్నాను. వేరే స్కూల్కి వెళ్ళి రెజ్యూమ్ ఇచ్చాను. అక్కడ అడ్మిషన్స్ రాశానండి. నేను ఒక 10 రోజులు రాశాను. 10 రోజులు రాస్తే సార్ అన్నారు 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఒరిజినల్ ఇస్తేనే జాబు ఒప్పుకుంటాం లేకపోతే ఒప్పుకొని అన్నారు. నాకు ఇష్టం లేదు 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఇవ్వనని చెప్పాను. సార్ ఒప్పుకోలేదు. ఇంక సరే అని మానేశానండి. మానేసి వేరే స్కూల్కి వెళ్ళాను. మళ్ళీ రెజ్యూమ్ ఇచ్చాను. ఇలా బాబా ప్రతి దానిలో నాకు తోడుండి వెంటుండి నడిపించారండి. దీనికి మాత్రం బాబానే కారణం. ప్రతి దానికి బాబానే కారణం. నేను ప్రతిదీ చేసేటప్పుడు బాబాకి చెప్పే చేస్తాను. ప్రతి దాంట్లో బాబా నాకు తోడున్నారండి. నేను వేసే ప్రతి అడుగులో నాకు ఇంకా 2 అడుగులు ముందు వేయించారు. నేను ఒక్క అడుగు వేస్తే 2 అడుగులు ఇంకా ముందుకే వేయించారు. అంత గట్టిగా నిలబడ్డారు. మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు మన కష్టం సగం ఉండాలండి. ఆ తర్వాత దేవుడి మీద భారం వేయాలి. అలా కాకుండా మనం కష్టపడుకోకుండా దేవుడు చేయాలంటే ఎవరి వల్ల సాధ్యం కాదు. ఇంటికాడ కూర్చుంటే నాకు ఉద్యోగం రావంటే రాదండి. ఎవరైనా కష్టపడాలి. కష్టపడిన తర్వాత బాబా నేను ఇలా చేశాను దానికి ఒక ఫలితం ఇవ్వని చెప్పి గట్టిగా అడగండి, ఖచ్చితంగా బాబా ఇస్తారు. బాబాని ఒక్కసారి పిలిస్తే ఖచ్చితంగా పలుకుతారండి. మీకు ఆయన ఏ ద్వారా అయినా సరే సందేశం ఇస్తారు. ఒక్కసారి అడిగి చూడండి. అంత అద్భుతాలు చేస్తారు జీవితంలో. నేను నమ్మాను కాబట్టి మీకు చెప్తున్నానండి. మీకు ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ ఫాలో అవ్వండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బాబా అద్భుతాల గురించి మరిన్ని వీడియోస్ చేస్తానండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో వస్తూ ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో.